కొంచెం ఒక 3 సంవత్సరాలు అవుతుంది. నెలకు ఒక 2 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నా, 13 లక్షలు కారు తీసుకున్నా. ఇప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఇంత పెద్ద బిజినెస్ మీటింగ్ చూసిన తర్వాత కూడా బయట పోయి మళ్ళీ మన ఇంటి పక్కన వాళ్ళు పైన అడుగుతా ఉంటారు ఎట్లుంటుంది ఈ బిజినెస్ అని. సార్ నిజమా కదా? అల్లం ఎట్లుంటుంది అండి? అల్లం ఉంటుంది కదా, అల్లం ఎల్లిగడ్డ, అల్లం ఎట్లుంటుంది తెలియని అడిగినాం అనుకో, అల్లం ఎట్లుంటుంది నాకు తెలియదా, బెల్లం దాకా పుల్లగా ఉంటుందంట. సార్ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే, ఇక్కడ ఎవరైతే రైట్ పర్సన్ ఉన్నారో, అంటే మీరు కారు కొనాలనుకుంటారా, కారు తీసుకున్న పర్సన్తో కమ్యూనికేషన్ ఉండండి. ఒకవేళ ఇల్లు క్రౌన్ కావాలనుకుంటే క్రౌన్ అయిన వాళ్ళని అడగండి. కానీ అన్నోన్ పర్సన్ మాత్రం ఇంత పెద్ద బిజినెస్ చూసిన తర్వాత ఎవరిని అడగకండి. ఒక రైట్ మెంటర్ పట్టుకోండి, ఒక 3 ఏళ్ళు బిజినెస్లో నిలబడండి. నాలాగా 2 లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ విషయం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఫుల్ టైం ఇదే బిజినెస్లో ఉన్నాము. ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారండి? వాళ్ళందరికీ నా తరఫున బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఎందుకంటే నేను ఈరోజు చాలా మందికి చెప్పాను, కొత్త వాళ్ళకి ప్రతి ఒక్కరు ఏం చెప్పారు, రేపు బతుకమ్మ ఉంది, పూలు తెచ్చుకోవాలి, కొత్త బట్టలు తెచ్చుకోవాలి. కానీ నేను ఒకటే చెప్తున్నా అండి, రంజాన్ కావచ్చు, దీపావళి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, దసరా కావచ్చు, ఏ ఫెస్టివల్స్ అయినా ఇన్ని రోజులు అందరి జీవితంలో వస్తున్నాయి పోతున్నాయి. కానీ లాస్ట్ పండగకి ఈ పండగకి డిఫరెన్స్ ఏమైనా ఉందా అండి? కానీ ఒకటి ఉంది, లాస్ట్ 10,000 పెట్టి శారీ కొనుక్కుంటే ఈసారి 5,000 6,000 పెట్టి కొనుక్కుంటాం. ఎందుకంటే బడ్జెట్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది, కానీ మన సంపాదన పెరుగుతలేదు, తగ్గుతుంది. కాబట్టి రైట్ డెసిషన్ తీసుకోండి. ఇంత మంచి ఆపర్చునిటీ మన జీవితంలో ఇంకొకటి లేదండి. ఫ్యూచర్లో రాదు, ఫాస్ట్లో కూడా రాలేదు. ఎందుకంటే ఈ దసరా ఎందుకు చేసుకుంటారు? దుర్గాదేవి ఒక రాక్షసుని చంపింది అని. మన లైఫ్లో రాక్షసుడు ఎవరు చెప్పండి? మాకైతే ఒక 2 years క్రితం ఒక రాక్షసుడు ఉన్నాడు, మా సార్ వాళ్ళ బాస్. ఈరోజు ఆ బాస్ లేడు, ఆ రాక్షసుడు లేడు. కాబట్టి మేము హ్యాపీ మంచి దసరా చేసుకుంటున్నాం. అందరికీ ఇటువంటి పండుగలు హ్యాపీగా కావాలి అంటే మేము ఒక 2 years ఎక్కడైతే బయట టైం వేస్ట్ చేసామో ఇక్కడ ఆ టైంని ఇన్వెస్ట్ చేసాము. జస్ట్ దీనికోసం ఆ పని చేసాము. ఇంకొకటి బయట ఎక్కడైతే మనం ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నామో ఇందులో కొనుక్కున్నాం. ఈ 2 పనులు చేసినందుకు మాకు ఎవ్రీ మంత్ 1 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుంది. అండ్ బెలినో కార్ వచ్చింది. థ్యాంక్ యూ. రైట్ డెసిషన్ తీసుకోండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నరహరి. నేను కొత్తపేట హైదరాబాద్ అంటాను. నేను నా వైఫ్ కలిపి ఈ ప్యాషనెట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. 16 yearsగా మా మేడం చెప్పారు కదా, 2 years బ్యాక్ నేను ఫ్రీ అవ్వడం జరిగింది ఒక రాక్షసుల నుంచి. 16 years జాబ్ చేశాను. లైఫ్లో శాలరీ అని తీసుకున్నాను, దానికంటే ఎక్కువ తీసుకోలేకపోయినాను. డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కాలేదు. నాకు ఈ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత మా లైఫ్లో మా అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం హ్యాపీగా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళినా అలసట లేకుండా తిరిగే ప్రయాణం. ఒక మంచి లగ్జరీ కార్లు ఉండాలి, మనం ఖర్చు పెట్టడానికి కావాల్సినంత డబ్బులు ఉండాలి. ఇంకొకటి వచ్చేసరికి మన పక్కన మన ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు మనతో పాటు కలిసి ఉండాలి. ఈ 3 ఉండి ఎప్పుడు డబ్బులు అయిపోతాయనో టెన్షన్ లేకుండా ఉందనుకోండి, అలాంటి రోజు ప్రతిరోజు పండుగ అవుతుందా లేదా? ఇలాంటి పండుగ ఎంతమందికి కావాలి? ఇలాంటి పండుగ ఇంతమందికి కావాలి అంటే ఆల్రెడీ ఇక్కడ పండుగ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటల్ని బ్లైండ్గా నమ్మండి. మీరు కూడా స్టార్ట్ చేయండి. మీ లైఫ్లో కూడా ఈ పండుగ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇంత క్రౌడ్కి ఇట్లా సౌండ్ ఏముంటాయి? ఇప్పుడు శ్రీనివాసారి నాకు బీటెక్ ఏరోనాటికల్ కంప్లీట్ చేసుకున్నా. జాబ్ అంటే చాలా ఇష్టం నాకు. జాబ్ స్పెల్లింగ్ తెలుసుకొని జాబ్ బంద్ చేసిన, మరి జాబ్ చేయడం ఫిక్స్ అయినా. జాబ్ అంటే ఏంటంటే జేఓబీ అంటే ఏంటంటే జాయినింగ్ ఫర్ అదర్స్ బిజినెస్. ఎవరో బిజినెస్ కోసం మనం చేయలేదమా, మన కోసం మనం పని చేద్దామా? మన కోసం. కింద మేడం చెప్పింది కదా, బాస్ అని మీకు ఎట్లుంటాడు, అవునా కదా? నేను కూడా అలాంటి జాబ్కి వెళ్ళలేదన్నమాట. అందుకని బీటెక్ ఏరోనాటికల్ కంప్లీట్ చేసుకొని నాకు కులవృత్తి అయినా గోల్డ్ వర్క్ చేసుకుంటున్నా. బంగారం షాప్స్ నాకు సొంతంగా 3 ఉన్నాయి. ఇప్పుడు ఒక షాప్ క్లోజ్ చేసుకున్నా, 2 షాప్స్ ఉన్నాయి. అది రన్నింగ్ చేస్తూ బాడీలో పార్ట్ లాగా వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ నా వెస్టేజ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది, రైట్ సైడ్ నా వెస్టేజ్ ఉంటుంది. బాగుందా లేదా? అందుకే అంత పర్ఫెక్ట్ ఉంది. వెస్టేజ్ బిజినెస్ లో మీరు డబ్బులు రావండి, వెస్టేజ్ మీ లోపల ఉండాలా. అది వరకు మీరు 6 months మీరు కరెక్ట్ మైండ్గా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో, మీ మైండ్ వాడకుండా మీ అప్లయన్స్ మైండ్ వాడతారో సక్సెస్ పక్కా అవుతారు. కానీ సక్సెస్ అనేది ఎట్లుంటుందంటే చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఉంది కదా, ఇది పట్టుకుంటే సక్సెస్ అవుతుంది, వదిలేస్తే
సక్సెస్ని ఫాలో అవ్వాలంటే వదిలేయాలా పట్టుకోవాలా? ఎవరిని పట్టుకోవాలా? సక్సెస్ఫుల్ పర్సన్ని పట్టుకోవాలి. సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు కనిపిస్తారు ఇక్కడ? ఎవరు కనిపిస్తారు? అప్లైన్ ఫాలో అయితే సక్సెస్ అవుతావు కదా. అందుకే నువ్వు అప్లైన్స్ ఫాలో అయిన ఎగ్జాక్ట్లీ ఏదో హిందీలో సామెత ఫస్ట్ టైం చెప్పబోతున్నా. సప్లే పూరే హోంగే నై హో చుకా. ఏదో మొత్తం తెలుగులో చెప్తా క్లియర్ గా, కళలు నెరవేరుతాయి కాదు, కళలు నెరవేరుతున్నాయి. క్లాస్ గట్టిగా కొట్టాలి. ఎగ్జాక్ట్లీ ఇందాక నా టీంలో అన్నమాట జస్ట్ అబ్బాయి ఏంటంటే 20 సంవత్సరాలు. ఎంత 20 సంవత్సరాల ఏజ్ లో స్టూడెంట్స్ చాలా మంది చేస్తారంటే ఏం చేయాలో కంటే ఏం చేస్తూ అన్నీ సర్వే చేస్తారు. ఏం చేయాలో అన్ని వేరే చేస్తారు వాళ్ళు. అట్లాంటి వ్యక్తి నా టీంలో వచ్చిన గ్రేట్ పర్సన్. ఇందాకనే కార్ అండ్ బిల్డింగ్ అన్నమాట గ్రేట్. మనకు ఎక్స్ట్రాడనరీ కార్డు తీసుకుంటూ ఆల్ట్రోజ్ కార్డు తీసుకున్నమాట. పర్సన్ పేరు మల్లేష్ అని చెప్పి జస్ట్ 20 years బాబు. ఎంత ఒకసారి ఆలోచించుకోండి. కళలు నెరవేరుతున్నాయి. ఏమంటున్నా? కళలు నెరవేరుతున్నాయి. మీకు కళలు ఉన్నాయి లేదా? మీ కళలు కళలానే ఉండిపోవద్దు అంటే మీ కళలకి డేట్ వేయండి. దాని గోల్స్ అవుతుంది. ఈ గోల్స్ని మీ అప్లైన్ దగ్గర కూర్చోండి క్లియర్గా. వాళ్ళు ఎట్లా బిజినెస్ చేయాలో నేర్పిస్తారు. నేను కూడా మా అప్లైన్స్ ఫాలో అయినా, ఎగ్జాక్ట్ 6 months ఫాలో అయినా. ఈ బిజినెస్ నుంచి 54 days ఒక టాటా నెక్సన్ కార్ తీసుకున్నా, 13 లక్షల కార్ తీసుకున్నా. రెండోది ఏంటంటే కళలు రాసుకున్నా, డేట్ వేసుకున్నా. నెక్స్ట్ ఏం చేసిన అంటే మా మిస్సెస్కి మ్యారేజ్ డే ఉండే, మ్యారేజ్ డేట్కి ఏం చేసిన అంటే నా సొంత నా ఇష్టమైన బైక్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కున్నా. మెటీరియల్ 3 lakhs పెట్టి కాదు, 3 lakhs పెట్టి బైక్ కూడా తీసుకున్నా. బాగుందా లేదా? ఇక రీసెంట్ ఇంకోటి తీసుకున్నా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే కళలు నెరవేరుతాయి కాదు, కళలు నెరవేరుతున్నాయి. రీసెంట్గా ఇప్పుడే నాకు ఫోన్ కొనుక్కొచ్చుకున్నా, 41,000 ఫోన్ కొనుక్కున్నా. బాగుందా లేదా? సింగిల్ చెక్ నుంచి కొనుక్కుంటున్నా. బాగుందా లేదా? సింగిల్ చెక్ నుంచి. ఇది అందుకే ప్లాన్ చేసుకోండి. మీ డ్రీమ్స్కి డేట్ వేయండి. 100% సక్సెస్ అవుతారు. మీరు దయచేసి ఎవరిని నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అప్లయన్స్ ఫాలో అవ్వండి, 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్ టు వర్క్. గుడ్ మార్నింగ్. ఎస్, నా పేరు భగవంత్ రెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇక్కడ చూడండి, జాబ్ సాటిస్ఫాక్షన్, జేబ్ సాటిస్ఫాక్షన్. కానీ ఎన్ని రోజులు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ఈ విస్టీజ్ విన్నింగ్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత ఈరోజు నా జేబు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యిందండి. ఫస్ట్ మంత్ చెక్ 229 rupees. మా ఇంట్లో నవ్వారు. కానీ లాస్ట్ మంత్ చెక్ వస్తే ఆగస్ట్ 1,22,051 రూపాయలు. ఇక్కడ సెక్యూరిటీ, ఎస్, ఇంతకుముందు మేడంలో వాళ్ళకి ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు సెక్యూరిటీ ఇన్కమ్ గురించి చెప్పారు. నాకు కూడా మా అప్లైన్ సెక్యూరిటీ ఇన్కమ్ గురించి చెప్పారు. గ్రేట్. మా అప్లైన్ రాజిరెడ్డి సార్, నారాయణ సార్, దాసు, సలీం సార్, ముఖ్యంగా సలీం సార్ ఇంటికి వెళ్ళాక నేనైతే చాలా డ్రీమర్గా మారాను. ఎందుకంటే ఒక ఆర్డినరీ పీపుల్, ఎక్స్ట్రాడినరీ పీపుల్ మారారు. వాళ్ళతో పాటు జర్నీ చేశాను కాబట్టి ఈరోజు అక్కడ కూర్చున్న ఫస్ట్ స్టెప్ అది అక్కడే. కానీ ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి కారణం అప్లైన్ ఈజ్ లైఫ్ ప్లాన్. నమ్మాలండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అప్లైన్ నమ్మితే 2 నుండి 3 సంవత్సరాలు వర్క్ చేద్దాం. ఖచ్చితంగా మీ కళలు నెరవేరుస్తాయి. నమ్మండి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. థ్యాంక్ యూ. गुड मॉर्निंग दोस्तों, नाम अजहर अहमद है और इस बिजनेस को बहुत ही पैशनेटली बिल्ड कर रहा हूँ. नए लोग कितने हैं? देखिए, आज आपकी ज़िंदगी नहीं बदलेगी, मगर आज आप जो डिसीजन लेंगे उससे आपकी ज़िंदगी बदल सकती है. क्योंकि हमारी ज़िंदगी इसी तरीके बदली है. फर्स्ट टाइम ऐसी मीटिंग में हमने गया था तो पहले तो बिलीव नहीं हुआ, इतना लाखों रुपए कमा रहे हैं, इतने लोग